హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు స్పెషల్ పూరి బొంబాయి చట్నీ హోటల్ స్టైల్. కుక్కర్లో బంగాళదుంపలు ఉడకపెడుతున్నానండి. గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలో బొంబాయి రవ్వ 2 స్పూన్స్ వేసుకున్నాను. సాల్ట్ తగినంత వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని కలుపుతున్నానండి. కలిపి ఒక 13 మినిట్స్ నానబెడుతున్నానండి ఈ మిశ్రమం మొత్తాన్ని. స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. పోపు దినుసులు వేసానండి. ఇవి ఫ్రై అవుతున్నాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప ఉడికిన వాటిని తీసుకొని ఇలా చితిపి వేస్తున్నానండి కర్రీలో. ఈ విధంగా చితిపేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది. తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. పసుపు ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఈ విధంగా ఫ్రై అయిన మిశ్రమంలో వాటర్లో కడిగిన శనగపిండిని లిక్విడ్ చేసుకొని పోసుకోవాలండి. ఈ లిక్విడ్ని ఇలా పోసుకున్నాను. దానిలో కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకున్నానండి. ఈ విధంగా ఉడికింది. ఈ విధంగా ఉడికిన మిశ్రమంలో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడం అండి. మన పూరి పిండితోటి పూరీలు చేసుకొని ఫ్రై చేసుకుంటానండి. బాగా పొంగి క్రిస్పీగా వస్తాయండి. పూరి విత్ కర్రీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.